పితా పుత్ర పవిత్రాత్మ నామమునా సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గణములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే 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 ఆరాధన. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ముందుకు వచ్చి స్పాన్సర్ చేసే బిడ్డలతో పాటు మనందరి ఉద్దేశములను ప్రభువుకు అర్పించుకుంటూ భక్తితో ప్రార్థిస్తాం. రవి తేజారెడ్డి జన్మదినోత్సవ దేవునికి కృతజ్ఞతగా మంచి ఆరోగ్యం, జ్ఞానం, ఆర్థిక అభివృద్ధి, దేవుని సంరక్షణ కొరకు ఈ ప్రోగ్రామ్ ని స్పాన్సర్ చేస్తున్నారు. రవి తేజారెడ్డి జన్మదినోత్సవ హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్ బ్లెస్ యూ. అలాగే ఏర్వా కీర్తి జన్మదినోత్సవ దేవుని కృతజ్ఞతగా మంచి ఆరోగ్యం, జ్ఞానం, దేవుని సంరక్షణ, ఆర్థిక అభివృద్ధి కోసం ఈ ప్రోగ్రామ్ ని స్పాన్సర్ చేస్తున్నారు కుటుంబ సభ్యులు. ఏర్వా కీర్తి హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్ బ్లెస్ యూ. అలాగే జాన్ రాజేష్ రెడ్డి జన్మదినోత్సవ సందర్భంగా కృతజ్ఞతగా మంచి ఆరోగ్యం, దేవుని జ్ఞానం, దేవుని సంరక్షణ, కుటుంబ సభ్యులు ఈ ప్రోగ్రామ్ ని స్పాన్సర్ చేస్తున్నారు. జాన్ రాజేష్ రెడ్డి హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్ బ్లెస్ యూ. అలాగే రవికుమార్, లక్ష్మి, రాజ్యం, సాయిబాబు కుటుంబం దేవునికి కృతజ్ఞతగా మంచి ఆరోగ్యం కోసం ఈ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేస్తున్నారు కుటుంబ సభ్యులు. అలాగే ఎస్ మరెడ్డి వారి కుటుంబం ఇంగ్లీష్లో వాళ్ళు రాసి ఇచ్చారు. థ్యాంక్స్ గివింగ్ స్పెషల్ ఇంటెన్షన్స్ అండ్ గుడ్ హెల్త్ ఆఫ్ ఆల్ ద ఫ్యామిలీ మెంబర్స్ ఫర్ ద గుడ్ ఎడ్యుకేషన్ ఆఫ్ సంజు పాల్, సానియా పాల్, సాన్యు పాల్ అండ్ మరియా సుహాని, సియోనా, షెర్విన్ పాల్. స్పెషల్ రిక్వెస్ట్ ఫర్ డెలివరెన్స్ ఆఫ్ ద ఫ్యామిలీ ఫ్రమ్ ఆల్ ది సైటానిక్ పవర్స్. వీరితో పాటు ఇంత మంచి గృహ దేవాలయంలో మన అందరికీ దేవుడు ఫాతిమా మాత పరిశుద్ధమైనటువంటి విజ్ఞాపన ప్రార్థన ద్వారా మనకు మేలు జరగాలని మనకు ఈరోజు పర్మిషన్ ఇచ్చి ఈ గృహ దేవాలయంలో ఈ కార్యక్రమాన్ని మనము వీక్షించే భాగ్యం ఇచ్చిన ఫాదర్ కాసు మరెడ్డి ఫాదర్ గారిని ప్రత్యేకంగా దీవించమని ప్రభుని ప్రార్థన చేద్దాం. ప్రారంభం కాక మునుపు ఇప్పుడు ఫాదర్ కాసు మరెడ్డి, ద రెక్టర్ ఆఫ్ దిస్ బ్యూటిఫుల్, వండర్ఫుల్, బ్లెస్సెడ్ cathedral that is dedicated to Our Lady of Fatima, will be introducing to us the greatness about this beautiful cathedral. ఈరోజు మనం ఉన్నటువంటి బృహ దేవాలయం ఫాతిమా మాత బృహ దేవాలయం. డైరెక్టర్గా పనిచేసినటువంటి కాసు మరెడ్డి గారు ఈ స్థలంలో ఎంత ప్రత్యేకత ఉన్నదో దీని వెనుకున్న బ్యాక్గ్రౌండ్ మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ మన అందరినీ ఈరోజు దేవుడు దీవించమని ప్రార్థిస్తారు. ఓవర్ టు ఫాదర్ కాసు మరెడ్డి. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, వరంగల్ మేత్రాసనంలోని ఫాతిమా మాతకు అంకితమైనటువంటి బృహ దేవాలయంలో ఈ ప్రార్థన జరుగుతుంది. 1950 సంవత్సరంలో ఈ మేత్రాసనం ఏర్పడక ముందు అప్పటి బిషప్ గారైనటువంటి అల్ఫోన్స్ బెరెటా గారు ఈ ప్రాంతంలో సంచరిస్తూ బిషప్ గారు ఉండేటువంటి ఒక గృహాన్ని నిర్మించాలని, అదేవిధంగా ఇక్కడ ఒక మంచి దేవాలయం నిర్మించాలని ప్రార్థన చేసినప్పుడు అప్పటి ప్రభుత్వ అధికారులు ఆటంకపరిచి మరి ఈ ప్రదేశంలో ఒక ఆసుపత్రి, ఒక వసతి గృహము, అనేకమైనటువంటి ప్రభుత్వానికి సంబంధించిన అనేకమైనటువంటి కట్టడాలు నిర్మించాలని అప్పటికే ప్రణాళిక వేస్తున్నారంట. మరి అలాంటి సమయంలో అప్పటి బిషప్ గారు ఒకటి ప్రార్థన చేస్తున్నారంట. అమ్మ మరియా తల్లికి ఫాతిమా మాతకు అంకితం చేస్తూ, అమ్మ నీ స్వరూపంతో ఈ ప్రదేశం అంతా కూడా ప్రదక్షిణగా చేస్తాను. ఈ ప్రదక్షిణ అయిపోయేసరికి, నేను ఈ ప్రాంతం మొత్తం చుట్టూ వచ్చేసరికి ఈ ప్రాంతంలో ఉన్న ఆటంకాలన్నీ తొలగిపోవాలి.
అని చెప్పి ఒక విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు దాదాపు ఒక 20 రోజుల పాటు దేవమాతకు ప్రార్థన చేశారు. అటు తర్వాత అద్భుత రీతిగా ఎవరైతే ఆటంకపరిచి ఈ ప్రాంతాన్ని మేము ఇవ్వము, పర్మిషన్ ఇవ్వము అని చెప్పారో వారే వచ్చి ఈ ప్రాంతంలో మీరు ఒక దేవాలయం కట్టుకోవచ్చు, బిషప్ గారు ఉండేటువంటి స్థలాన్ని కూడా మీరు నిర్మించుకోవచ్చు అని చెప్పి ఈ ప్రాంతాన్ని అంతటిని కూడా అక్కడ బిషప్ గారికి అంకితం చేస్తూ వారు రాసి ఇవ్వడం జరిగింది. అమ్మ మరియ తల్లి ప్రార్థన ఎంత గొప్పది అంటే ఈ ప్రాంతం మొత్తం ఒకప్పుడు అడవి, జంతువులు మృగాలు తిరిగేటువంటి ప్రదేశం, జనసంచారం లేదు. మరి ఈ ప్రదేశంలో ఇంత మంచి దేవాలయం నిర్మించబడింది అంటే దేవుని ప్రణాళిక. అమ్మ మరియ తల్లి ఫాతిమా మాత స్వరూపము ఆనాడు ఫ్రాన్స్ దేశం నుంచి తీసుకుని వచ్చిన స్వరూపంతో ఇక్కడ ప్రదక్షిణ చేసినప్పుడు ఈ యొక్క అద్భుతం జరిగి ఈ యొక్క దేవాలయం నిర్మించబడింది. కాబట్టి చాలా ప్రత్యేకం. అమ్మ మరియ తల్లి పేరిట వెలిసినటువంటి పుణ్యక్షేత్రం. అందరం కూడా ఈ ప్రార్థనలో భక్తితో పాల్గొని యేసు దివ్యకారుణ్యమూర్తి తిరుహృదయానికి అంకితం చేస్తూ ప్రత్యేకించి ఈ యొక్క ప్రార్థనలో ప్రార్థన చేద్దాం. వరంగల్ మేత్రాసనం కొరకు, అదేవిధంగా ఇక్కడ ఈ యొక్క ప్రార్థనలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి అమ్మ ప్రార్థన విడుదల సహాయం దొరకాలని, ముత్తంగి కేంద్రంలో పనిచేస్తున్న ఫాదర్ సిరిల్ గారికి, అనేక మంది వారు సహాయపడుతున్న వారందరినీ దేవుడు దీవించాలని ప్రత్యేకించి ప్రార్థించుదాం. Father will in a brief also explain that in English, because there are many people watching abroad, so in a gist the Father could explain to us. Right now we are in Fatima Mother Cathedral in Warangal Diocese. I will explain about the few important aspects of this establishment of this cathedral. In 1950, the late Bishop Alphonsus Beretta, who came here to establish and to build this beautiful cathedral, and the government officials objected him and said, we don't give permission to build this cathedral and church here, as well as to establish a beautiful bishop's house. And the bishop had a special prayer to Fatima Mata, and he brought a statue from France, and he went around in procession and praying to Mother Mary, asking to give us the permission from government officials. And miraculously, who objected not to give permission to build this beautiful cathedral, and they themselves came to Bishop and gave permission, and this cathedral was built on 1952. So those days the place was fully covered with animals, and there was no men who stayed here. But miraculously this has become a big city now, big city filled with so many faithful and praying and interceding Mother Mary and getting God's blessings through this beautiful cathedral. So therefore let us all join together and pray earnestly through the intercession of Fatima Mata. Let us approach the Sacred Heart of Jesus. May the Sacred Heart of Mercy of Jesus be showering on us by praying this beautiful prayer. Thank you so much, Father. I didn't tell Father that he has to speak in English also, but I don't know what you felt. I felt God's presence as you were sharing. Praise the Lord. నేను అనుకున్నాను ఏదో రికార్డ్ చేయాలని అనుకున్నాం, కానీ ఇంత గొప్ప మహత్కర దేవాలయం, గృహ దేవాలయంలో ఉండడం మీకు నిజంగా చెప్తున్నది ఒక సాక్ష్యం. మేము ఎక్కడైతే ప్రోగ్రాం ఇవ్వడానికి వచ్చామో తిరుమరావుపేటలో అక్కడ నెట్వర్క్ లేదు, అందువలన దాన్ని మనము ఇక్కడ రికార్డ్ చేసి పంపడానికి వీలు లేదు. కావున ఫాదర్ గారిని అడిగాను, అద్భుత రీతిగా ఇక్కడ ఈరోజు ఈ కార్యక్రమం జరగాలని దేవుడు ఎప్పుడో నిర్ణయించుకున్నాడు. మీకు తెలుసు ఫాదర్ మరెడ్డి గారు ఇంతకుముందు ఉన్న స్థలంలో కూడా మరియ తల్లి దర్శనమిచ్చిన స్థలం. మీకు తెలుసు నా పక్కన నా ముందు ఎల్లప్పుడూ మరియ తల్లి ఉండాలని ఆశించే వ్యక్తి ఫాదర్ సిరిల్ అని. అందుకే కావచ్చు ఈ దేవాలయంలో, గృహ దేవాలయంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాడు. భక్తితో ప్రార్థన చేసుకున్నాం. మొదటి గుర్తులో ఫాదర్ గారు కూడా నాతో పాటు జాయిన్ అవుతారు. తర్వాత ఈ ప్రాంతంలో ఉన్నవాళ్ళు, ఇంతకుముందు నేను ఇక్కడ పని చేసినప్పుడు నా కోసం అన్ని పనులు చూసుకునే వ్యక్తులు కొందరు ఉన్నారు. తర్వాత మనకు సహాయం చేసే వ్యక్తులు, సపోర్ట్ చేసే వ్యక్తులు ఇక్కడ ఉన్నారు.
తర్వాత ఇక్కడ ఉన్నటువంటి బిడ్డలు మన మినిస్ట్రీలో అనేక సంవత్సరాలు ఉన్న వాళ్ళు ఉన్నారు. ఒక్కొక్క గుర్తులో వాళ్ళందరూ మన మధ్యలోనికి వస్తారు. సిద్ధపడదాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వ జగత్తుకి పెళ్ళుడికి ప్రవగించినది. జీవ ఊటగైన దేవా, ఎడత్తగని దైవ కృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు హృదయం నుండి జీవ ఊట వలె ప్రవహించు దివ్య రక్తమా, జీవ జలమా మేము నమ్ముచున్నాము. యేసు హృదయం నుండి జీవ ఊట వలె ప్రవహించు దివ్య రక్తమా, జీవ జలమా మేము నమ్ముచున్నాము. యేసు హృదయం నుండి జీవ ఊట వలె ప్రవహించు దివ్య రక్తమా, జీవ జలమా మేము నమ్ముచున్నాము. అందరూ కలిసి ఆ పరలోక తండ్రి వైపు చూసి ప్రార్థిస్తాం. పరలోకమందున మా యొక్క తండ్రి, నీ నామము పూజింపబడుగాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించుము. మమ్ము శోధనయందు ప్రవేశపెట్టనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భ ఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని కుమార, పాపాత్మయుడు మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభు అయిన యేసు క్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోస్తులాది అధికారులకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ఫాదర్ గారు ఇప్పుడే మనకు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎడారిలాగా ఉన్న స్థలం ఇది. ఒకప్పుడు అడవి మృగములు తిరిగే స్థలం ఇది. పర్మిషన్ దొరకని పరిస్థితిలో పర్మిషన్ ఇచ్చాడు దేవుడు. ఎవరి ద్వారాని విన్నారు? ఫాతిమా మాత మధ్యస్థ ప్రార్థన. మీ ఇంటిలో ఎడారిలాగా ఉన్న పరిస్థితి ఈ రోజు మారిపోవునుగా. జస్ట్ నో ఫాదర్ ఎక్స్ప్లెయిన్ టు us how a deserted place this was, where no human beings were able to reach this place, and how difficult it was to get the permission. Whatever you are waiting for, desert like experiences you are going through. మీలో చాలా మంది ఏడుస్తున్నారు, మా ఎడారి పరిస్థితి మారదా ప్రభు అని. అందుకే ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 31, 33లో మీరు ఎడారి గుండా పయనించినప్పుడు చేరినప్పుడు త్రోవ పొడవున ప్రభువు మీకు బాసటై ఉండేను. మీరు ఈ ప్రయాణమున ఆ ప్రభు మీకు ముందుగా వెళ్ళి మీకు మార్గం చూపేను కదా. ఆ దేవుడు ఇప్పుడు కూడా మీకు మార్గం చూపుడుగాక. As the Lord led the people in Israel from desert experience, how he became a shadow, how he went before them and showed the way. Same way, all those who are watching this program, through Our Lady of Fatima, may every desert-like experience today become a way for you. Amen. ప్రియమైన సహోదరి సహోదరులారా, కోట్ల కొలది దేవదూతలు పాటలు వింటిని చంపబడిన గొర్రె పిల్ల శక్తి ప్రభావము జ్ఞానము బలము భాగ్యము స్తోత్రము పొందుటకు యోగ్యమైనది అని దర్శన గ్రంథం 5:1 చెప్తూ ఉన్నది. He is worthy of praise, worthy of praise. So crores of angels, bands of angels
ప్రైజ్ అండ్ వర్షిప్ గాడ్. ఈ రోజు మీరు నమ్మిన నమ్మకపోయిన అమ్మ మరియ తల్లి గృహ దేవాలయంలో కోట్లాది దూతలు మనతో పాటు పాట పాడబోతున్నారు. మనం పాడే పాటలు వాళ్ళు పాడతారట. ఒక దైవజనుడు చెప్పడం వినాను. పాడదామా ప్రియమైన సహోదరి సహోదరులారా? సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్య, నీకే ఈ గొప్ప దేవాలయంలో ఆరాధన. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్య, నీకే ఆరాధన. కొనియాడబడుచున్న నా యేసయ్య, నీకే ఆరాధన. మహదానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రత్యక్షను. మహదానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రత్యక్షను. ఎడారి త్రోవలో నే నడచిన, ఎరుగని మార్గములో నన్ను నడిపిన. ఎడారి త్రోవలో నే నడిచిన, ఎరుగని మార్గములో నన్ను నడిపిన. నా ముందు నడచిన జయవీరుడా, నా విజయ సంకేతమా. నా ముందు నడచిన జయవీరుడా, నా విజయ సంకేతమా. నీవే నీవే నా ఆనందము, నీవే నీవే నా ఆరాధన. నీవే నీవే నా ఆనందము, నీవే నా ఆరాధన. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఇప్పుడు మొదటి గుర్తును ఫాదర్ మ్యారెడీ గారు చెప్తారు. మోకరించగలిగిన వాళ్ళు మోకరించి, నిలబడాలని అనుకోని వాళ్ళు నిలబడి ఈ ప్రార్థనను భక్తితో ఫాతిమా మాత ద్వారా ప్రభువుకు అర్పిస్తాం. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసు క్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడు మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను
ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. So Father Maradi, thank you so much. What a privilege for us actually to stand here in this holy ground, and I am sure our cameraman will show you all this beautiful place. And thank you so much, Father. మీకు ప్రత్యేక వందనాలు. మీ చిన్న వయసే కానీ ఆల్రెడీ మీ ద్వారా దేవుడు గొప్ప కార్యములు చేస్తున్నాడు. అది కూడా అమ్మ మరియ తల్లి ద్వారానే చేస్తున్నారు. అక్కడ మరియ తల్లి మీకు సింగారంలో, ఇక్కడ కూడా ఫాతిమా మాత. థ్యాంక్ యూ ఫాదర్. గాడ్ బ్లెస్ యూ. ప్రే ఫర్ us. రెండవ గుర్తులో ఉన్న ప్రియమైన సహోదరి సహోదరులారా, సంపూర్ణమైన నీ చిత్తమే, అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు, నన్ను విడవక, నా ధైర్యము నీవేగా ప్రభువా. రోమియోలకు రాసిన లేఖ 8:30 చెప్తుంది, దేవుడు అన్ని సంకల్పానుసారం నెరవేరుస్తాడంట. రోమియోలకు రాసిన లేఖ 8:28 చెప్తుంది, దేవుడు ఏది జరిగినా మన జీవితంలో అన్నిటి మంచిగా మనస్తాడంట. Romans 8:28 says, for those who love God, God will turn everything to good. Amen. ఇక్కడ మన మధ్యలో ఒక కుటుంబం జాయిన్ కాబోతున్నారు. సింగారెడ్డి మరాఠీ గారు వారి కుటుంబం, అలాగే వాళ్ళ కోడలు, ఒకప్పుడు మనతో పాటు ముత్తంగిలో సేవలో ఉన్న బిడ్డ, మరి ముఖ్యంగా ఈ సహోదరి నా వెనుక ఉన్నటువంటి మరాఠీ గారి భార్య. ఒక్కరోజు కూడా మిస్ కాదు ఈ 3 గంటల ప్రార్థన. మీకు ఎలాంటి అనుభూతి కలిగిందో ఈ పాట పాడిన తర్వాత మీరు షేర్ చేసుకోవచ్చు. సంపూర్ణమైన నీ చిత్తమే, అనుకూలమైన సంకల్పమే, సంపూర్ణమైన నీ చిత్తమే, అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు, నన్ను విడువక, నా ధైర్యము నీవేగా. జరిగించుచున్నావు, నన్ను విడువక, నా ధైర్యము నీవేగా. నీవే నీవే నా జయ గీతము, నీవే నీవే నా స్తుతి గీతము. నీవే నీవే నా జయ గీతము, నీవే నా స్తుతి గీతము. ఇప్పుడు మన మధ్యలో ఉన్నటువంటి సహోదరి ఇప్పుడు రోజు చూస్తున్నారు, ఒక్కరోజు కూడా మిస్ కాదంట చెప్తున్నారు నాతో. అలాగే పక్కన నిలబడుతున్నటువంటి మంచి భర్త ఆయన, మంచి తండ్రి, అలాగే మనందరికీ క్రిస్తురాజ్ ఫాదర్ మొదలుకొని మనందరికీ అన్ని విషయాల్లో సహకరించే మరడి గారు, వాళ్ళ కుటుంబం, వాళ్ళ కోసం ప్రార్థిస్తాం. వాళ్ళు అన్ని విన్నపాలు యేసు నామంలో ఇప్పుడే విన్నాం, అద్భుతమైనటువంటి హృదయవాలయంలో నెరవేరును గాక. ఆమేన్. అన్ని కుటుంబాల్లో ఉన్న సమస్యలన్నీ తొలగిపోను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రతిరోజు నేను 3 గంటల కారుణ్య జపమాల ఒక్కరోజు కూడా మిస్ కాకుండా తప్పకుండా చూస్తాను. మా కుటుంబానికి ఇది ఎంతో బలపరుస్తుంది, మా కుటుంబానికి ఆశీర్వాదంగా ఉంది. మేము అమెరికా పోయినా కానీ ఒక్కరోజు కూడా మిస్ కాకుండా చూసాము. మా కుటుంబం విపత్తుల్లో ఉన్నా కానీ కారుణ్య ప్రభు తన కిరణాలతో మా కుటుంబాన్ని కాపాడుతున్నాడు, రక్షిస్తున్నాడని. యేసువా, నేను నిన్ను నమ్ముచున్నాను. సిరిట్ ఫాదరు వారి బృందం కోసం తెల్లవారుజామున రోజు ఒక కారుణ్య జపమాల నేను చెప్పుకొనిచున్నాను. ఈ విషయం నాకు తెలియదు. రోజు తెల్లవారుజామున ఈ బృందం బ్రతికి ఉండాలని, మీకు దీవెనగా మారాలని చేస్తున్న కుటుంబం. రహస్యంగా ఇలా ఎంతమంది చేస్తున్నారో నాకు తెలియదు. అమెరికా వెళ్ళినా, సూపర్ పవర్ లాంటి అమెరికాకు వెళ్ళినా ఈ ప్రోగ్రాం మాత్రం మిస్ కాలేదంట. మరి మీరు దీనిలో ఉన్న మహత్తర శక్తిని ఇప్పుడు తెలుసుకోండి. ప్రార్థనతో రెండవ గుర్తును అర్పిస్తాం. మోకరించండి. నిలబడాలని అనుకునే వాళ్ళు నిలబడండి. ప్రార్థన చేసుకోండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను
సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. నేను ఎలా ఇక్కడికి వచ్చానో మీకు తెలుసు, ఎలాంటి పరిస్థితులు ఇక్కడికి వచ్చాను. తర్వాత మీ ఇంటికి ఫస్ట్ టైం నేను మొత్తం వెళ్ళటానికి ముందు వచ్చాను. మీకు అప్పుడు ఎలా అనిపించింది, ఈ వ్యక్తి ఏంటి ఇట్లా ఉన్నాడు అని అనుకున్నటువంటి పరిస్థితి, దాన్ని క్లుప్తంగా వాళ్ళకి చెప్పండి. ముందు చెప్పలేదు, సారీ, సడన్గా గుర్తుకొచ్చింది. ఈ సహోదరుడు ఇప్పుడే రావడానికి ముందు చెప్పారు, మీతో పాటు ఇక్కడ నిలబడి ఎంతో గొప్ప భాగ్యం ఈరోజు నాకు దొరికిందని కన్నులో కన్నీళ్ళు పెట్టుకున్నారు. అంటే భాగ్యం అంటున్నారు. మరి నేనే ఏ విధంగా ఆ స్థాయి నుండి ఈ స్థాయికి వచ్చాను మీకు తెలుసు. ఒక చిన్న మాట. 1997లో ఫాదర్ గారు మేము ఈ గుడి వెనకాల ఉన్న రైల్లో ఉన్న సమయంలో క్రిస్టాస్ ఫాదరు ఈ ఫాదర్ వచ్చారు. కానీ ఈ ఫాదర్కి తెలుగు కూడా బాగా రాదు. మా ఇంటి దగ్గర వదిలిపెట్టి అక్కడి నుంచి వెల్డింగ్ షాపు ఫ్రాన్సిస్ వాళ్ళ ఇంటికి ఫాదర్ వెళ్ళారు. అప్పుడు ఈ ఫాదర్ చూస్తే నాకు అసలు మా పిల్లలు అందరు గుర్తొచ్చారు. అంత ప్రేమగా వాళ్ళ ముఖంలో చూశారు. కానీ వాళ్ళకి ఏదో తెలుగు రాదనే ఫీలింగ్ ఉన్నది. కానీ దేవుడు ఆశీర్వదించి ఇంత గొప్పగా ఆ సమయంలో మా కుటుంబం నుంచి ఈ ఫాదర్లు ఎప్పుడైతే క్రిస్టిరాజ్ ఫాదర్ వీళ్ళందరూ మా ఇంటికి వస్తున్నారో మా కుమారుడికి ఎస్విడిలోకి వెళ్ళాలి అని ఆలోచన కలిగితే అప్పుడు చదువు అయిపోయే వరకు, ఇంజనీరింగ్ అయిపోయే వరకు కూడా నాకు చెప్పలేదండి. తర్వాత అడిగాడు, మన బిషప్ గారు కూడా అడిగారు. కానీ నేను ఎక్కడికి మారను, నేను ఎస్విడి గురువుని, ఎస్విడి ఫాదర్ ద్వారా మా కుటుంబం ఇప్పటివరకు కాపాడుతున్నారు. పవిత్రాత్మ ప్రేరణ ద్వారా పాతిమాతల దీవెనలు మనందరికీ దయచేయగా. చూసారా క్రిస్తరాజ్ ఫాదర్ గారు, నేను ఆ రోజుల్లో జెర్రీ ఫాదర్ గారు ఉన్నప్పుడు వాళ్ళ ఇంటికే పోయేది. ఇక్కడికి ఈ ప్రాంతంలో వచ్చినప్పుడు అప్పుడు నాటిన విత్తనం వాళ్ళ ఇంటిలోనే ఒక కుమారుడు మామూలుగా కాదు, ఇంజనీరింగ్ చదివి అదిన తర్వాత మీ పిల్లలు కూడా ఒకసారి ఆలోచించండి. పిలుపును ప్రభు ఇచ్చి చాలా మందిని గురువులుగా, కన్యాస్త్రులుగా ఈ సాక్ష్యం ద్వారా దేవుడు మార్చునుగా. ఫాదర్ ఆ రోజుల్లో ట్రైన్కి వచ్చేవాళ్ళు ఇక్కడ జనం ఫాదర్ దగ్గరికి వచ్చి మా ఇంటి దగ్గర భోజనం చేసి క్రిస్టాస్ ఫాదర్ వీరు కాదండి, వీరికి ముందు ఆ విధంగా ఎస్పీడి తోటి పరిచయం పెరిగింది. మా మిస్సెస్ మొదటి నుంచి ముత్తంగి మీద చాలా ప్రేమ. ఆమె ద్వారా నేను అరువుని కాదు, నా భార్య. ఆమె చేసిన ప్రేరణ. మళ్ళీ పొద్దుటే లేచి నేను స్కూటర్ ఉంటే వాళ్ళని స్టేషన్లో ఎక్కిస్తే వాళ్ళు ముత్తంగి వెళ్ళేవాళ్ళండి. అంత శ్రమపడి చేశారు. ఆ ముత్తంగి దేవాలయం కట్టినప్పుడు కూడా మా శాస్త్రమైన విధంగా మేము చేసామండి. దేవుడికి చాలా చేశారు. దేవుడికి స్తోత్రం. థ్యాంక్ యూ సో మచ్. సడన్ గా అడిగాను మిమ్మల్ని, చక్కగా చెప్పారు. గట్టిగా చెప్పట్లు కొడతాం. దేవుడికి స్తోత్రం. థ్యాంక్ యూ మా. గాడ్ బ్లెస్ యూ. మీ విన్నపాలన్నింటినీ దేవుడు ఆలకించును కాక. సహోదరుడు తన తమ్ముడు థామస్ రెడ్డి గారు, వాళ్ళ కుటుంబంతో ఉన్నారు, కోడలు, వాళ్ళ కుటుంబాన్ని దేవుడు లేవనెత్తి దీవించును కాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్.
మూడో గుర్తులో ఉన్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, వేలాది నదులన్నీ నీ మహిమను, నదులు కూడా స్తుతిస్తున్నాయంట దేవుని, నదులు కూడా దేవుని స్తుతిస్తున్నాయి. నిర్గమకాండం 5వ అధ్యాయంలో మరి మనం వింటున్నాం కీర్తన 98:8 వచనంలో, నదులన్నీ చప్పట్లు కొట్టును గాక. నదులు ఎట్లా చప్పట్లు కొడతాయి? నదులన్నీ చప్పట్లు కొట్టును గాక, పర్వతములు ఏకమై సంతోష నాదముతో చేయును గాక. నదులు చప్పట్లంట, పర్వతములు అన్నీ సంతోషముతో జయ గీతములు పాడాలంట. మనం ఎంత పాడాలి ఒకసారి ఆలోచించుకోండి. The sea claps hands and the mountains all rejoice in the Lord. ఇప్పుడు నా పక్కన నిలబడుతున్న వాళ్ళ గురించి తర్వాత చెప్తాను, మీరు చప్పట్లు కొడుతూ పాడాలి. వేలాది నదులన్నీ నీ మహిమను, తరంగపు పొంగులు నీ బలమును. వేలాది నదులన్నీ నీ మహిమను, తరంగపు పొంగులు నీ బలమును. పర్వత శ్రేణులు నీ కీర్తినే ప్రకటించుచున్నవేగా. పర్వత శ్రేణులు నీ కీర్తినే ప్రకటించుచున్నవేగా. నీవే నీవే నా అతిశయము, నీకే నీకే నా ఆరాధన. నీవే నీవే నా అతిశయము, నీకే నా ఆరాధన. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నా కుడి వైపు నిలబడుతున్న సహోదరి, ఈరోజు నేను ఆహారంతో ఆరోగ్యంతో ఉండటానికి ఒక కారణం కూడా. కరుణాపురంలో ఉన్నప్పుడు నేను మొత్తంగా ఎట్లా లేటుగా వస్తానో అలాగే లేటుగానే వచ్చేది. అయినా ప్రేమతో నాకు మాత్రం కాదు, బృందం అందరికీ మంచిగా వేళకు భోజనం పెట్టి ఆహారం ఇచ్చి వంట చేసి తల్లిలాగా ఆ చిన్న వయసులో మమ్మల్ని చూసుకునే వ్యక్తి. ఆ రోజుల్లో నా దగ్గరికి వచ్చి, మీరు నా అన్న లాంటి వాడు అని చెప్పి ఏడ్చేది. చిన్న పిల్లలు, ఆమె పిల్లలు చిన్న పిల్లలు, భర్తను కోల్పోయిన తర్వాత సాధించింది ఆమెలో. అదే చూశాను నేను. చాలా చిన్న పిల్లల్ని పెంచి ఈరోజు 2 పిల్లలు మంచిగా చదివారు. తర్వాత ఒక బిడ్డకు సెటిల్మెంట్ అయింది, ఇంకొక అమ్మాయి చదువుకుంటుంది. వాళ్ళ కోసం ప్రార్థన చేద్దాం. రోజు చూస్తున్నావు కదా అమ్మ, నీకు ఎలాంటి అనుభూతి కలుగుతుంది? సాక్ష్యం. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. నా పేరు స్వరూప. నేను ఇప్పుడు ఒక 15 సంవత్సరాలు అవుతుంది నేను ఫాదర్తో పరిచయమైన కాంచెలి. నాకు నేను ఫాదర్ దగ్గర ఉన్నప్పటి నుండి ఇప్పటి వరకు నేను ఈ స్టేజ్లో ఉన్నానంటే ఫాదర్ చేసినటువంటి ఎన్నో మేలులు, నన్ను కానీ నా పిల్లల్ని కానీ ఫాదర్ ఎంతో ఇచ్చేసి, నేను ఫాదర్ దగ్గర ఉన్నప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా దేవుడు నన్ను విడిచిపెట్టలేదు, ఫాదర్ గారు కూడా నన్ను విడిచిపెట్టలేదు. నా పిల్లలకి నాకు ఎంతో సహాయం చేశాడు. నేను ఏ విషయంలో కూడా ఫాదర్ దగ్గర పోయి నేను మొరపెట్టినప్పుడు ఫాదరు నాకు ఎన్నో సహాయం చేశాడు. అన్ని విధములుగా నాకు అన్ని మేలు దేవుడు కూడా చేశాడు. ఇప్పుడు ఈరోజు నేను అన్ని విధములుగా అన్ని మంచిగా పొందుకొని ఉన్నానంటే అది దేవుని కృప, ఫాదర్ గారు చేసిన కృపనే. ఫాదర్ ఎన్నో విధాలుగా నన్ను నా పిల్లల్ని ఆదరించి దగ్గర తీశాడు. ఈ సమయంలో మేము ఇప్పుడు ఉన్నామంటే అది చెప్తే గొప్పలు కాదు, కానీ ఫాదర్ గారు చేసినటువంటి ప్రతి ఒక్క ఆ యొక్క ప్రార్థన సహాయమే నేను ఇప్పుడు ఇలా నిలబడ్డానంటే. ఇంకొక సాక్ష్యం ఏంటంటే, నేను కూడా 3 గంటల ప్రార్థనలో పాల్గొంటాను. ఎప్పుడు ఈ మధ్యలో కొంచెం మా మనవ చేయబట్టి చూడలేదు, కానీ రోజు చూస్తాను. నేను ఒక సంవత్సరం క్రితం నేను చెయ్యి నొప్పితో చాలా బాధపడ్డా. అసలు పొద్దుంతా నైట్ అంతా నిద్రపోయేదాన్ని కాదు. మస్తు ఎన్ని హాస్పిటల్ పోయినా కూడా ఈ నొప్పి తగ్గలేదు. 3 గంటల ప్రేయర్లో ఒకరోజు నాకు ఫాదర్ గారు ప్రార్థన చేస్తుంటే నేను కన్నీటితో ప్రార్థించినాను. అప్పటి నుండి ఇప్పటి వరకు నాకు ఆ చెయ్యి నొప్పి లేదు. ఎన్నోసార్లు నేను ముత్తంగి వెళ్ళి సాక్ష్యం చెప్పాలని అనుకున్నాను, కానీ నాకు వీలు కాలేదు. నాకు చిన్న మనవాడు ఉండే, నాకు వీలు కాలేదు. ఇప్పుడు నేను ఎన్నోసార్లు కూడా వడగాని కూడా వెళ్ళాలనుకున్నా, కానీ వీలు కాలేదు.
ఫాదర్ కూడా మొన్న చెప్పాను, ఫాదర్ నేను కూడా వడగానికి వస్తాం అనుకుంటున్నాను, లెండ్ సీజన్ అనుకున్నాను. కానీ అప్పుడు కూడా నాకు కొంచెం మా అమ్మాయికి బాగా లేకుండా అప్పుడు పోలేకపోయాను ఫాదర్, రాలేకపోయాను. ఇప్పుడైనా మే నెల రావాలనుకుంటున్నాను. దేవుని చిత్తం ఎలా ఉందో నాకైతే తెలియదు, కానీ దేవుడు ఎప్పుడు నడిపిస్తే అప్పుడు మొత్తానికి వచ్చి నేను కూడా సాక్ష్యం చెప్పాలి ఫాదర్. నాకు చెయ్యి నొప్పి అప్పటి నుండి ఇప్పటి వరకు చెయ్యి నొప్పి అనేది లేదు ఫాదర్. అప్పుడు చెయ్యి లేవలేదు, పని చేసుకునేదాన్ని కాదు, ఆ వదిన కూడా తెలుస్తుంది ఫాదర్. మస్తు నైట్ అయితే నిద్రపోయేదాన్ని కాదు ఫాదర్, ఇట్లా నమిలినట్టు ఇట్లా ఎద్దు నెమరేసినట్టుగా నమ్మలేదు ఫాదర్. అంత మస్తు బాధపడ్డాను ఫాదర్. ఒక 3 గంటల ప్రేయర్లో మీరు ఒకరోజు ఇట్లా చెయ్యి నొప్పితో బాధపడుతున్న సహోదరికి దేవుడు స్వస్థత ఇస్తున్నానని చెప్పారు. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా చెయ్యి నొప్పి లేదు ఫాదర్. ఇంకా పనులు చేసుకుంటున్నాను, నేను అన్ని పనులు చేసుకుంటున్నాను. అంతకుముందు బట్టలు ఉతకాలన్నా ఊడవాలన్నా ఏ పని చేయాలని చాలా బాధపడేదాన్ని ఫాదర్. చాలా కష్టం, ఇంకా చాలా బాధ. నేను అనుకున్న దేవా ఎందుకు నాకు ఇది ఒక చిన్న బాధ నాకు, ఎందుకంటే నేను ఈ బాధ చెప్తే నేను మర్చిపోతాను, నీకు దూరంగా వెళ్ళిపోతాను అనుకోవచ్చు దేవుడు అని నేను ఎన్నోసార్లు బాధపడి అట్లా కన్నీటితో ప్రార్థన చేసి నేను రోజు దివ్యబలి పూజకి వెళ్ళి దివ్యబలి పూజలో కూడా ప్రార్థన చేసేవారు. రోజు 3 గంటల ప్రార్థనలో మీ అందరి కోసం నేను రోజు ప్రార్థిస్తున్నాను. ఫాదర్ గారు మంచిగా ఉండాలి, ఫాదర్ ఎన్నో ఆత్మ రక్షణలోకి నడిపించాలి, ఇంకా ఫాదర్ మంచిగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఫాదర్ బృందం కూడా అందరూ మంచిగా ఉండాలని నేను ఎన్నో కన్నీటితో ప్రార్థన ఎన్నోసార్లు చేసిన రోజులు ఉన్నాయి ఫాదర్, ఉపవాసంతో. కానీ చెప్తారు గొప్పలు కాదు ఫాదర్. చాలా సంతోషం స్వరూప. her name is Swarupa. In her young age she lost her partner, but I saw her really a woman like that. She was standing like an iron woman, taking care of 2 little children, and today they have reached that stage. And now she is telling, when I was there, all the prayers of the team that has afflicted them to this, and she says she had a severe pain and she could not even lift up the hand. She has to take care of the children, struggle like that. She tried all the medication, not possible. 3 o'clock prayer, I seem to have said, somebody with a hand like this, God is right now blessing you. She says, from that day till today, I have never had that pain. Shall we praise God and worship God? Praise the Lord. Praise Hallelujah. the Lord. Hallelujah. స్వరూపాన్ని మీ కుటుంబాన్ని దేవుడు దీవించును గాక. నా ఇంటి ప్రక్కన నిలబడుతున్న ఈ సహోదరి మా కెమెరామ్యాన్ స్వరాజ్ భార్య, ఆమె కూడా రోజు వింటున్నాను. చాలా సంతోషం. పాడుదాం, దేవుని స్తుతిస్తాం, ఆరాధిద్దాం. మీ అందరి కుటుంబాలను, వీళ్ళందరూ కరుణాపురంలో ఉన్నారు. కరుణ జపమాలకు కరుణాపురంలో వచ్చారు. ఆ కరుణ మీ మీద ప్రవహించును గాక. ప్రార్థన చేస్తున్నాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. మీ దివ్య కుమారుడు మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. మిమ్మలను, మీ పిల్లలను, మీ కుటుంబ సభ్యులను దేవుడి హేరాళముగా ఆశీర్వదించును గాక. కరుణాపురంలో ఉన్నప్పుడు నాకు సహాయం చేసిన ఇలాంటి కుటుంబాలు చాలా ఉన్నాయి. వాళ్ళందరికీ సడన్గా ఇక్కడ రికార్డింగ్ జరుగుతుంది అని చెప్పలేకపోయాను. వాళ్ళందరికీ ప్రత్యేక వందనాలు. అలాగే రాంపూర్ ఏరియాలో ఉన్నప్పుడు విచారణ గురువుగా, డైరెక్టర్గా ఉన్నప్పుడు
అనేక మంది చిన్న రాంపూర్, పెద్ద రాంపూర్, స్టేషన్ రాంపూర్ వాళ్ళందరికీ ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ మేతరాసనంలో అనేక మంది నాతో నిలబడ్డారు. అందుకే కావచ్చు మేతరాసన గృహ దేవాలయంలో ఈ యొక్క కార్యం జరుగుతుంది. గాడ్ బ్లెస్ యు. ఇప్పుడు మనమందరం కలిసి ఎల్లప్పుడూ మనము భద్రంగా ఉండటానికి చేస్తున్న ప్రార్థనను భక్తితో చెప్తాం. అందరు కలిసి యేసువా దివ్య కారుణ్యమా ఈనాటి నుండి ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును నీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును నీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు మా గృహమును మా కుటుంబమును దివ్యవాక్య కేంద్రం మొత్తంగిని DMI 24/7 గ్రూపును వరంగల్ మేత్రాశ్రమంలో ఉన్న ప్రతి బిడ్డను సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికీ వినాశనము చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. ఆమేన్. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫాస్టినా గారా సెయింట్ ఫాస్టినా అవర్ లేడీ ఆఫ్ ఫాతిమా ఫాతిమా మాత ప్రియమైన సహోదరి సహోదరులారా, 4వ గుర్తులో అన్నింటిలో బ్రతికి సుఖముగా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. అన్నింటిలో ఈరోజు ఈ ప్రోగ్రామ్ లో పాల్గొంటున్న వాళ్ళందరూ ఫాతిమా మాత మధ్యస్థ ప్రార్థన ద్వారా అన్నింటిలో బ్రతికి సుఖముగా ఉందురుగాక. 3వ యోహాను 1:2 ఇలా చెప్తుంది. 3 John 1:2 says, My beloved, I want you to prosper in everything. May it become a prophecy for everybody who has come today through Our Lady of Fatima. పాడదామా ప్రియమైన సహోదరి సహోదరులారా. అన్నింటిలో బ్రతికి సుఖంగా ఉండాలని నా మీద శ్రద్ధ చూపే దేవుడవు. ఆరోగ్యంతో జీవింప చేయువాడా వైద్యుడవు నీవేగా. ఆరోగ్యంతో జీవింప చేయువాడా వైద్యుడవు నీవేగా. నీవే నీవే నా అతిశయము, నీకే నీకే మా ఆరాధన. నీవే నీవే నా అతిశయము, నీకే నా ఆరాధన. ఈ బిడ్డలు కూడా రోజు 3 గంటల ప్రార్థనలో పాల్గొని దేవుని దీవెనలు పొందిన వారు వారితో పాటు ఈ గుర్తుని చెప్పి మనం 4వ గుర్తును అర్పిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడు మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. నాకు తెలిసినంత వరకు వీళ్ళందరూ కూడా ఫస్ట్ టైం మైక్ పట్టుకొని స్టేజ్ మీద నిలబడుతున్నారని నమ్ముచున్నాను. ఫస్ట్ టైం మీకు చెప్పాను ఆల్రెడీ, అందరినీ స్టేజ్ మీద ఎక్కించేది నా బాధ్యత. గురువులు కన్యాస్త్రులు కేవలం గ్రూప్ మాత్రం కాదు, అందరూ స్టేజ్ మీద నిలబడాలి. ఆ స్థాయికి మీరు ఎదిగే వరకు నేను బ్రతికి ఉండాలని ప్రార్థించండి. అది ఒక ఆశ నాకు. అందరూ బాగుండాలి, అందరూ మీరు కూడా బాగుండాలి. నా ఎడమ ప్రక్కన నా కుడి వైపు నిలబడుతున్నటువంటి ఈ సహోదరి, మై గాడ్, ప్లేట్ పెట్టారంటే అసలు తినలేం. పుష్కలంగా గురువులు కన్యాసులు అందరూ వెళ్ళే ఇల్లు వాళ్ళ ఇల్లు. అందువలన తమిళనాడులో వాళ్ళు పుట్టి పెరిగిన ఈ ప్రాంతంలోకి వచ్చి పిల్లల్ని పెంచి పిల్లలు వేరే దేశంలో ఉండే విధంగా దేవుడు దీవించాడు. వారు చూపిస్తున్న ప్రేమ నాకు మాత్రం కాదు, టీం మెంబర్స్ మొత్తం ప్రతిసారి రండి అని బాణానం చేస్తారు, రావాలంటారు. అంటే ప్రేమతో, హక్కుతో. దేవిత రైట్ ప్లే. థ్యాంక్ యూ సో మచ్. అలాగే అటు నిలబడుతున్న వ్యక్తి, ఇటు నిలబడుతున్న వ్యక్తులు కూడా వీళ్ళ జీవితంలో 3 గంటల ప్రార్థన ద్వారా అతిశయములు పొందుకునే వ్యక్తులే. మీ అతిశయములు ఆశీర్వాదములు అన్నీ మీతో పాటు మాత్రం ఉండకుండా మీ పక్కన ఉన్న ఇల్లు, ముందు ఉన్న ఇల్లు, వెనుక ఉన్న ఇల్లు మాత్రాశ్రమంగా ప్రవహించింది. గాడ్ బ్లెస్. చిన్న సాక్ష్యం, టైం అవుతుంది. ఓకే రైట్. నేను జనవరిలో ప్రేయర్ చేసి ముత్తంకి వెళ్ళానండి. అక్కడ నేను మా కోడలు వీసా కోసం ప్రార్థించాను, రీట్రీట్లో పాల్గొని. తిరిగి వచ్చి నాకు 10 డేస్లో నాకు పని జరిగిపోయింది. అది కూడా ఒక సాక్ష్యం అండి. అక్కడ కూడా నేను ముత్తంగిలో కూడా ఒక సాక్ష్యం చెప్పాను. మళ్ళీ ఇప్పుడు కూడా ఇంకొక విషయం ఏంటంటే, మనకు కరెంట్ బిల్ లేని ఒక పవర్ హౌస్ని ఫాదర్ గారు మనకు అందరికీ అందించారు. ఇది అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. ఫస్ట్ టైం కరెంటు బిల్లు లేని పవర్ హౌస్ చెప్తాను అందరికి. ఓకే, థ్యాంక్ యూ మా. ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకుని అందరూ పాల్గొని దీవెనలు మెండుగా పొందుకోవాలని, ఏ ఒక్కరు కూడా ఒట్టి చేతులతో వెనక్కి రారని గట్టి నమ్మకంతో నేను మీకు ఈ మాట ఇస్తున్నాను. ఆమె ఏమంటున్నదంటే ప్రతి ఒక్కరు ముత్తంగికి రావాలి, ఆమె స్వయంగా అనుభవించుకున్నది. అందుకే సాక్ష్యం గట్టిగా చెప్తుంది. ఆమె ఫోర్స్ఫుల్ గా నేను చెప్పాలి కాదన్నది ఇప్పుడు. సో ముత్తంగి కేంద్రం ఆమె బ్యూటిఫుల్ ఇట్ ఈస్. ముత్తంగి సెంటర్ ఈస్ without current bill, power house it seems. Power house. That's something first time I am hearing this. నాకు కూడా అనిపించలేదు ఫస్ట్ ప్రేరేపణ. థ్యాంక్ యూ. అండ్ ఆమె చెప్పినట్టు దయచేసి వినండి, ముత్తంగిలో ప్రతి 4వ వారంలో సువార్త జరుగుతుంది. ఆమె అనుభవించిన అద్భుతం మీ ఇంటిలో జరుగునుగాక. మరి ఈ నెలలో 22 సాయంత్రం నుండి 26 సాయంత్రం వరకు ప్రత్యేక ఉత్థానం, అంటే ఇప్పుడు ఉన్న స్థితి నుండి మిమ్మల్ని పైకి లేపుతాడు దేవుడు. ఆ ప్రార్థనలు జరుగుతాయి. రండి, దేవుని 22nd ఈవినింగ్ టు 26th ఈవినింగ్ వీఆర్ హ్యావింగ్ ఎ స్పెషల్ రెట్రీట్, హౌ టు రెసరెక్ట్ కమ్. మరి ముఖ్యంగా ఎవరు మిస్ కాకూడదు. నేను ఇప్పుడు చెప్పేది మే 19వ తారీఖున పెందెకోస్తు పండుగ ముత్తంగిలో జరుగుతుంది. అది సెంటర్ పండుగ. ఇప్పుడే చెప్పేది కరెంట్ బిల్లు లేకుండా ఉన్న పవర్ హౌస్లో పండుగ రోజు. May 19th is the feast day of the center and please come, Pentecost feast. తర్వాత వచ్చేది ఇంకా ప్రాముఖ్యమైనది 26
మే 26 ఉదయం నుండి మే 29 మధ్యాహ్నం వరకు అసలు దొరకని అరిదుగా మనకు ప్రభు ఇచ్చిన కానుక ఫాదర్ జోస్ వటైంకల్ లోగోస్ రిట్రీట్ సెంటర్ డైరెక్టర్, స్వస్థత అద్భుతాలు వరములు పొందిన వ్యక్తి మన దగ్గరికి వస్తున్నారు. 3 సంవత్సరాలు పోరాడాను, ఇప్పుడు దొరికాడు. చాలా మందికి ఆయన ఇవ్వలేదు అపాయింట్మెంట్, నాకు ఇచ్చాడు మీకోసం. రండి, దేవుని దీవెనలు స్వస్థతలు మీకు జరుగును గాక. మే 26th మార్నింగ్ టు May 29th afternoon we have special deliverance and healing convention conducted by director of Logos Retreat Center Bangalore, Jose Vatengal, and so please come. సిటీలో ఉన్న వాళ్ళందరూ గమనించండి, సిటీలో ఉన్న వాళ్ళకు అక్కడ రూమ్స్ అందుబాటులో ఉండదు. బయట జిల్లా నుంచి వచ్చిన వాళ్ళు, వేరే దేశం నుండి వచ్చిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి అందుబాటులో ఉంటాయి. ఎవరైనా ఉండాలంటే రూమ్స్ వద్దు, మేము ఉంటామంటే పెద్ద హాల్లో మిమ్మల్ని అకామిడేట్ చేసుకుంటాం. మిమ్మల్ని అలా పంపరు, ఎక్కడో ఒక చోటలో మీరు అకామిడేట్ చేసుకోవచ్చు. కానీ రూమ్స్ మాత్రం హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి, హైదరాబాద్ పరిమితంలో ఉన్న వాళ్ళకి ఈసారి క్షమించాలని మనం చేస్తున్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ఫాదర్ వల్ల మాకు ఎన్నో, ప్రేయర్ వల్ల మాకు ఎన్నో అద్భుతాలు జరిగింది. ఒకటి 7 years మా సార్కి డస్ట్ అలర్జీ, ఎన్నో మెడిసిన్స్. యుఎస్ పోయినప్పుడు కూడా అక్కడ కూడా మెడిసిన్ వాడిండు, తగ్గనే లేదు. ఫాదర్ మా ఇంటికి వచ్చినప్పుడు ఈయన తగ్గేది చూసి, ఇది ఎందోమా నాకు రాంగ్ మెడిసిన్గా అనిపిస్తుంది, ఇది కరెక్ట్ కాదు మెడిసిన్ అట్లా అని అనిండు. మళ్ళీ మేము అసిసి నగర్లో అక్కడ ప్రేయర్లో ఫాదర్ ప్రేయర్ అయి బయటికి రాగానే ఇదే మాట చెప్పిండే, నాకు ఎందుకో రాంగ్ మెడిసిన్ అనిపిస్తుందమ్మా, ఒకసారి నేను ముత్తంగి పోయి డాక్టర్ కవిత డాక్టర్ కనుక్కొని మీకు చెప్తాను అట్లా అని. అదే రకంగా డాక్టర్ కవిత గారు ఫోన్ చేసి, ఇక్కడ వరంగల్లో ఒక డాక్టర్ ఉన్నారు, ఆ డాక్టర్కి చూపియండి అట్లా అనగానే సరేలేని మేము ఆయన కాడ అపాయింట్మెంట్ దొరకదాం. ఆ రోజు ఎందుకు అతిశయంగా మాకు అన్నీ ఇమీడియట్ ఇప్పుడే 10 minutesలో రండి, నేను మేము పోతుంది. పోయి డాక్టర్ చూసి మెడిసిన్స్ ఏం వాడద్దు అట్లాని పెట్టి ఒక పఫ్ లాగా ఇచ్చింది. అది ఒక పూటనే ఇట్లా చేసిండు. ఇంత అప్పటి నుంచి 7 years ఉండింది డస్ట్ అలర్జీ. 1 day కూడా కాలే, ఒక పూటనే మంచిగా అయింది. నాకు ఇప్పుడు అనిపిస్తుంది మెడికల్ గా నేను చదువుకోవాలని అనుకున్నాను, అవి చెప్పాను మెడికల్ రాంగ్ ట్రీట్మెంట్ మా మా బాబు దాంట్లో కూడా ఫాదర్ ఇది రాంగ్ ట్రీట్మా, నీకు వేరే డాక్టర్ చూడండి. అదే రంగా ఆయనకు కూడా ఇమీడియట్ యూరిన్ ఇన్ఫెక్షన్ గట్టిగా టాబ్లెట్ వేసిండు, ఒక పూటలనే తగ్గిపోయింది. రాంగ్ ట్రీట్మెంట్స్ అన్ని రైట్ ట్రీట్మెంట్. పాప విషయంలో బ్యాంక్ లోన్ వేసి యుఎస్ పోయినప్పుడు ఇప్పుడు మా ఫాదర్ వచ్చి ప్లస్ చేసి నువ్వు యుఎస్ పోగానే నీకు లోన్ లేకుండా చదువుతావమ్మా నేను. అదే రంగా అక్కడ పోయి ఎగ్జామ్ రాసింది, లోన్ లేకుండానే చదివింది. లోన్ లేకుండా మీ ఇంటిలో దేవుడు మా బాబు విషయంలో మా బాబు యుఎస్ పోయేప్పుడు నాకు మస్తు భరించలేకపోతుంది. అప్పుడు ఫాదర్ కాడ ఫాదర్ వచ్చి కొంచెం ప్రేయర్ చేయండి, ఫాదర్ వచ్చి ప్రేయర్ చేసేయండి. అప్పుడు నాకు ధైర్యం వచ్చింది. ధైర్యం వచ్చి ఫాదర్ మా ఇంటికి వస్తున్నానా, మా సొంత తమ్ముడు వస్తా కూడా నాకు సంతోషం ఉండదు, ఫాదర్ వస్తున్నారన్నా నాకు అంత సంతోషం. గాడ్ బ్లెస్ యు. మీరు మాకు దేవుడు ఇచ్చిన గొప్ప గిఫ్ట్ చూసారా. నేను చెప్పానా లేదా మీకు, మైక్ మాకు ఇవ్వరు, అలాంటి సాక్ష్యాలు ఇవ్వబడతాయి. ఇప్పుడు ఎక్కడికి పోయినా ఇలాగే జరుగుతుంది. మరి టైం అయిపోతుంది. ఫాతిమా కథీడ్రల్ నుంచి ఇన్ని సాక్ష్యాలు ఇవ్వబడుతున్నాయి. గట్టిగా చెప్పండి కొట్టండి. ఈ లింక్ ను దయచేసి ఈ లింక్ ను అందరికి పంపండి, అందరికి పంపాలి. ఇవన్నీ వినాలి మీరు. నాతో పాటు ఉన్నవాళ్ళే వీళ్ళు ఇక్కడ ఉన్నప్పుడు సపోర్ట్ చేసిన కుటుంబాలన్నీ కొందరిని పిలిచాను, సారి మన్నించండి, మాకు తెలియదు ఫాదర్ గారు ఇట్లా ఫాతిమా కథీడ్రల్ చేశారని. తర్వాత కోట్లాడతారు, సడన్ గా జరిగింది, దయచేసి క్షమించాలి. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్. అలాగే తమిళ మొడకం మే 6, తమిళ మొడకం మే 6 ఉదయం నుండి మే 11 సాయంత్రం వరకు ఈ వడకం జరుగుతుంది. తమిళం వచ్చిన వాళ్ళందరికీ శుభవార్త. దయచేసి తమిళం వచ్చిన ఫ్రెండ్స్ అందరికీ ఈ విషయాన్ని తెలియచేయాలని మనం చేస్తున్నాను. 5వ గుర్తు, మనము సాక్ష్యాలు చాలా వింటున్నాం, అందుకే కొద్దిగా ఆలస్యం అవుతుంది, అయినా త్వరగా ముగిస్తాం. చివరి గుర్తు ఫిలిప్పీ 4వ అధ్యాయం 19వ వచనం.
నాకు దేవుని ఐశ్వర్యమందు మీ అవసరములన్నిటిని దేవుడు తీర్చునుగాక. May the Lord fulfill all your heart's desire from the abundance of riches of His glory. Amen. చప్పట్లు కొడుతూ పాడదాం, దేవుని స్తుతిస్తాం, ఆరాధిద్దాం. నాకేమి కొదువలు ఉండవని పలికిన సంపన్నుడు నీవేగా. లోన్ లేకుండా చదువుకుంటా నా ఐశ్వర్యం అందున అవసరములు తీర్చేవాడు నీవేగా. నీవే నీవే నా అతిశయము, నీకే నీకే మా ఆరాధన. ఎడమ ప్రక్కన కుడి వైపు నిలబడుతున్న బిడ్డలు వీళ్ళందరూ కూడా నేను ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయిపోయినప్పుడు ప్యాకింగ్ అయినా వీలే చేశారు. తర్వాత ట్రైన్ ఎక్కుతున్నాం టీం మెంబర్స్ అందరూ, ఏదో ప్రోగ్రామ్ పోతున్నాం ఇక్కడ నుంచి. ఏడ్చారు డాడీ అని చెప్పి ఏడ్చుకుంటూ ఆ ట్రైన్ వెళుతుంది. అదే ప్రేమ ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు. నేను ఇక్కడ ఉన్నా ఎక్కడ ఉన్నా నాకు అనిపిస్తుంది నా సొత్తు ప్రజలే అని. ఐ కెన్ కాన్ఫిడెంట్లీ టెల్ టుడే ఐఎమ్ నాట్ అ కరోడ్పతి. నేను కరోడ్పతి కాదు, కానీ కరోడు మంది ప్రజలు నాకు సొంతమయ్యారు. ఆత్మను దేవుడు ఇచ్చాడు, ఈ టీం కూడా ఇచ్చాడు. తెర వెనుక పని చేస్తున్నటువంటి ఈరోజు కెమెరామ్యాన్ ఎవరు తెలుసా? మీరు ఎప్పుడు హైదరాబాద్లో ముత్తగిలో చూస్తారు కదా, యవనస్తుడు అలాగే ఉంటాడు. మ్యూజిక్ వాయించే వ్యక్తి వినోద్, ఆయన ఈరోజు కెమెరామ్యాన్. ఫాదర్ చేస్తాం ఫాదర్, చెయ్యాలి ఫాదర్ అని ముందుకు వచ్చాడు. అందుకే ఒకవైపు మ్యూజిక్ వాయిస్తున్నాడు, ఇంకొక కెమెరామ్యాన్గా పనిచేస్తున్నాడు. గట్టిగా చెప్పండి పట్టండి. ఆయనకి దేవుడు ఇద్దరు పిల్లల్ని ఇచ్చాడు. వాళ్ళిద్దరిని ప్రభు ఆశీర్వదించి ఆయుష్వాలతో దీవించుగా. అలాగే అటు ఇవి చూసారా, మ్యూజిక్ కొడుతున్నాడు. ఇప్పుడు కాదు, అప్పటి నుంచి. నాతో పాటు ఉన్నటువంటి సహోదరి ఆమె తర్వాత ఆయన ఇద్దరు కలిసి అదే ప్రేమతో వాళ్ళ తర్వాత వేరే గుర్తులలో ఇంకొక రికార్డింగ్లో ఉంటారని అనుకుంటున్నాను. కుమారునితో వాళ్ళను ప్రణీల్ని, నల్లా ప్రణీల్ మ్యూజిక్ డైరెక్టర్ని, ప్రేమను, ఫ్రెండ్స్ను దేవుడు ఆశీర్వదించునుగా. తెర వెనుక అనేక మంది పని చేస్తున్నారు, సౌండ్ సిస్టమ్ ఆపరేట్ చేస్తున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళు కొందరు ఈరోజు తెలిసి కొంతమంది ఇక్కడ కూర్చున్నారు. వాళ్ళందరికీ స్తోత్రములు. చివరి గుర్తు చెప్పి ముగించడానికి ఆయత్తమవుతున్న పరిశుద్ధ కడియ చప్పట్లు కొడుతూ పాడదాం. ఎస్, ఇప్పుడు మనము గుర్తుని చెప్తాం. పాడాము ఆల్రెడీ. నేను ఆల్రెడీ పాడాలని అనిపించింది, చెప్పేశాను అట్లా. ఓకే, చివరి గుర్తు. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధులను సర్వశక్తిమంతులను నీతిమైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధులను సర్వశక్తిమంతులను నిత్యుడమైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధులను సర్వశక్తిమంతులను నిత్యుడమైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. కుడి కంటిలో అలర్జీ వచ్చేసి దురదతో ఎలర్జీ వచ్చి రెడ్గా ఎర్రగా మారిపోయినటువంటి ఒక స్త్రీ నేను దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. అంబిక, లూర్దు మేరీ, దివ్య, తేజస్విని మీ అందరినీ దేవుడు ఆశీర్వదించి దీవిస్తున్నాడు. వీసా అని ఇక్కడ ఆ సహోదరి వాడినప్పుడు మా పిల్లలకు అని అడిగిన వాళ్ళందరికీ త్వరలోనే దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు. అట్లీస్ట్ ఒక 10 ఇల్లు ఇక ఒక సంవత్సరం లోపల పూర్తి చేయబోతున్నారు. సాక్ష్యాలు విన్నప్పుడు మీరు నమ్ముతారు. ఒక బిడ్డ ఆల్రెడీ లోపల కడుపులో ఉన్న బిడ్డ, గర్భిణీ స్త్రీ బిడ్డ గంతులేసింది ఈరోజు పాటలు పాడినప్పుడు. ఇలా దేవుడు గర్భము నుండి కడదాకా దీవించే దేవుడు. చేతులు జోడిస్తాం, చివరి ఆసనంలో ప్రార్థిస్తాం. ప్రభుత్వమైతే ఇంకొక ప్రోగ్రామ్ కూడా ఇక్కడ నుంచి మీకు మరి అందించడానికి ట్రై చేస్తున్నాం. ప్రభుత్వమైతే చూద్దాం. చేతులు జోడించి ప్రభు ఆసనంలో ప్రార్థిస్తాం. ప్రభు మీతో ఉండునుగా. ప్రారంభంలో విన్నటువంటి సాక్ష్యమును పలికినటువంటి మరటి గారిని, ఫాదర్ మరటి గారిని, ఈ బృందమును, ఈ మేత్రాసనమును, ఇంత గొప్ప దేవాలయములకు వచ్చి కన్నీళ్లు కార్చి ప్రార్థిస్తున్న బిడ్డల యొక్క కన్నీళ్లు తొడచి, అలాగే ఈ రోజు పాల్గొన్న మీ అందరినీ, తర్వాత యూట్యూబ్ లో మీరు లింక్ పంపించి ఎవరైతే చూడబోతున్నారో వాళ్ళను పితా, పుత్ర, పరిశుద్ధాత్మ దేవుడు దీవించి గొప్ప అద్భుతాలు ఫాతిమా మాత ద్వారా జరిగించునుగాక. May the blessing of the Almighty God, the Father and the Son and the Holy Ghost come upon Father Mareddy and this beautiful diocese of Warangal and all the people who come to this wonderful cathedral. And may God bless you and keep you safe and grant you all the favor in Jesus' name. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన మగదానందమే, నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. మీకు ఎట్లా అనిపిస్తుంది? నాకైతే అమ్మ మరియ తల్లి దేవాలయంలో ఉండడం చాలా సంతోషం. గాడ్ బ్లెస్ యూ. మే గాడ్ బ్లెస్ యూ.